వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. పైలట్ లేకుండానే శత్రు విమానాలను వేటాడే ఒక యోధుడు నేడు చరిత్ర సృష్టించాడు. ప్రపంచ వైమానిక రంగంలో టర్కీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దశాబ్దాలుగా మానవ పైలట్లు మాత్రమే చేయగలిగిన క్లిష్టమైన ఆపరేషన్ను ఆ దేశానికి చెందిన మానవ రహిత యుద్ధ విమానం కిజిల్ ఎల్మా విజయవంతంగా పూర్తి చేసింది. టర్కీ దేశం చేసిన ఒక ప్రయోగం చూసి అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద పెద్ద దేశాలు కూడా షాక్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు మనం సినిమాల్లో మాత్రమే చూసే టెక్నాలజీ ఇప్పుడు రియల్ అయింది. అదేంటంటే ఒక డ్రోను గాలిలో ఎగురుతూ మరొక యుద్ధ విమానాన్ని గుర్తించి దానిని మిసైల్ ద్వారా కూల్చివేసింది. చరిత్రలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ప్రయోగం ఎందుకు ఇంత ముఖ్యమైనది? దీనివల్ల భవిష్యత్తులో యుద్ధాలు ఎలా మారబోతున్నాయి? టర్కీ సంచలనం. ప్రపంచంలో మొదటిసారిగా క్షిపణి ప్రయోగం. డ్రోన్తో యుద్ధ విమానం కూల్చిన తుర్కీయే. అమెరికా, చైనా, రష్యా షాక్. చరిత్ర సృష్టించిన ఘట్టం. వైమానిక శకానికి నాంది. వైమానిక చరిత్రలో టర్కీ సరికొత్త మైలురాయిని అధిగమించింది. సినోప్ ఫైరింగ్ ఏరియాలో నిర్వహించిన ఒక అత్యంత కీలక పరీక్షలో కిజిల్ ఎల్మా సత్తా చాటింది. ఈ ప్రయోగంలో జరిగిన అసాధారణ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రతిష్టాత్మక మిషన్లో కిజిల్ ఎల్మా UCAV 5 అత్యాధునిక F-15 ఫైటర్ జెట్లతో జతకట్టింది. ఇది దాని కార్యాచరణ సామర్థ్యాన్ని, మానవ సహిత విమానాలతో కలిసి పనిచేసే అనుసంధాన శక్తిని తెలియజేస్తోంది. మిషన్ లక్ష్యం గగన తలంలో ఎగురుతున్న ఒక జెట్ టార్గెట్ ను నాశనం చేయటమే. లక్ష్యాన్ని గుర్తించడంలో అసెల్సాన్ సంస్థకు చెందిన అత్యాధునిక మురాద్ ఏసా రాడార్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఆకాశంలో చురుగ్గా కదులుతున్న శత్రు టార్గెట్ డ్రోన్ ను ఈ రాడార్ అత్యంత ఖచ్చితత్వంతో ట్రాక్ చేసి క్షణక్షణం సమాచారాన్ని కిజిల్ ఎల్మా విమానానికి అందించింది. రాడార్ నుంచి అందిన కీలకమైన సమాచారం ఆధారంగా కిజిల్ ఎల్మా తన రెక్క కింద అమర్చిన గోక్ డోగన్ క్షిపణిని లక్ష్యం పైకి ప్రయోగించింది. క్షణాల వ్యవధిలోనే ఆ క్షిపణి గగన తలంలో ఎగురుతున్న టార్గెట్ డ్రోన్ ను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి నాశనం చేసింది. గాలి నుంచి గాలిలోకి క్షిపణిని ప్రయోగించి ఒక జెట్ టార్గెట్ ను విజయవంతంగా నాశనం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మానవరహిత యుద్ధ విమానంగా కిజిల్ ఎల్మా రికార్డులకెక్కింది. ఈ చారిత్రక విజయం పట్ల కిజిల్ ఎల్మా తయారీదారు టర్కీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ బేకర్ హర్షం వ్యక్తం చేసింది. సంస్థ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన షెల్లుక్ బేరక్తర్ మాట్లాడుతూ, మేము వైమానిక చరిత్రలో ఒక కొత్త శకానికి తలుపులు తెరిచాం. ప్రపంచంలో తొలిసారిగా ఒక మానవరహిత యుద్ధ విమానం రాడార్ గైడెన్స్తో క్షిపణిని ప్రయోగించి గగనతల లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించింది అని వివరించారు. బేకర్ సంస్థ తన ప్రతిష్టాత్మక మియస్ ప్రాజెక్టులో భాగంగా కిజిల్ ఎల్మాను అభివృద్ధి చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బేరక్తార్ TB2 డ్రోన్ల తయారీతో సుప్రసిద్ధమైన ఈ సంస్థ కిజిల్ ఎల్మాతో సాంకేతికంగా మరో ముందడుగు వేసింది. యుద్ధ విమానాలకు గగన తలంలో తమ లక్ష్యాలను నేలకూల్చే సామర్థ్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి మానవ సహిత యుద్ధ విమానాలు మాత్రమే ఈ విన్యాసాన్ని చేశాయి. తాజాగా తుర్కియేకు చెందిన ఓ మానవరహిత డ్రోన్ తరహా యుద్ధ విమానాన్ని పరీక్షించగా తన లక్ష్యాన్ని విజయవంతంగా నేలకూల్చింది. ఇదొక కీలకమైన మైలుగా నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా గగనతల పోరాటాన్ని ఇది మార్చేస్తుందని అంటున్నారు. గగనతలంలో శత్రు దేశాల యుద్ధ విమానాల్ని కూల్చడానికి మిసైల్ను ఉపయోగించటం అన్నది ఇప్పటి వరకు విన్నాం. ప్రపంచంలో మొదటిసారిగా తుర్కియే గగనతల దాడులకు మానవరహిత యుద్ధ విమానాన్ని సిద్ధం చేసింది. దీన్ని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చేపట్టిన ట్రయల్స్లో ఒక జెట్ విమానాన్ని కూల్చి అది సంచలనం సృష్టించింది. సినోప్ ఫైరింగ్ రేంజ్ వద్ద సాగర జలాలపై ఈ పరీక్షను నిర్వహించారు. కిజిల్ ఎల్మా అనే డ్రోన్ కు జెట్ ఇంజన్తో నడిచే గగనతల విమానాన్ని కూల్చేసే పనిని అప్పగించారు. ఆ యుద్ధ విమానంలో మురాద్ AESA రాడార్ ఉంది.
ఎక్కువ దూరంలో ఉండే లక్ష్యాలను ఇది నిరంతరం పరిశీలిస్తుంది. ఇది వేగంగా కదులుతున్న టార్గెట్ డ్రోన్ను ఎలాంటి సాయం లేకుండానే గుర్తించింది. ఆ తర్వాత వెంటనే కిజిల్-ఎల్మా ఫైటర్ జెట్టు తన రెక్కల కింద ఉన్న గోక్టోగన్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. ఇది రాడార్ మార్గ నిర్దేశానికి అనుగుణంగా వెళ్లి లక్షిత డ్రోన్ ను కూల్చేసింది. టాయ్గన్ టార్గెటింగ్ వ్యవస్థ దీనికి ఉపయోగపడింది. అయితే ఈ ప్రయోగం జరిగే సమయంలో కిజిల్-ఎల్మా డ్రోన్ వెంట 5 F-15 యుద్ధ విమానాలు కూడా వెళ్లాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే కిజిల్-ఎల్మా డ్రోన్ కు రాడార్ సిగ్నేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శత్రు రాడార్లు దీన్ని ఈజీగా గుర్తించలేవు. అంతేకాదు దీనికి చాలా దూరంగా ఉన్న శత్రు యుద్ధ విమానాలను కూడా గమనించే సామర్థ్యం ఉంటుంది. దాడులు చేయడంలోనూ శత్రు దాడులను తిప్పికొట్టడంలోనూ ఇది సత్తాను చాటగలదు. అంతేకాదు ఈ డ్రోన్లు శక్తివంతమైన ఇంజన్ ను అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వినియోగించారు. దీంతో ఇది విమాన వాహక నౌకలపై కూడా సొంతంగా టేక్ ఆఫ్ ల్యాండ్ అవ్వగలదు. ఇదిలా ఉండగా బేరక్తార్ అనే సంస్థ కిజిల్-ఎల్మాను అభివృద్ధి చేసింది. దీనికి అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉంది. 2023-2024లో ఎగుమతుల ద్వారా ఏకంగా $180 కోట్ల సంపాదించింది. విమాన వాహక నౌకల నుంచి టేకాఫ్ అయ్యే దిగే అపారమైన సామర్థ్యం దీని సొంతం. భవిష్యత్తులో మరింత వేగంతో అంటే సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే కిజిల్-ఎల్మా బి, కిజిల్-ఎల్మా సి వేరియంట్లను కూడా తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విజయం టర్కీ వైమానిక రక్షణ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసిందనడంలో సందేహం లేదు.